హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అదే మనిషిరా, నేను సూపర్న. సో ఇది వచ్చేసి సండే రోజు లాంగ్ వీడియో అనమాట. అంటే మా మనవరాలు తొట్టెలా అని చెప్పినా కదా, అంటే మా మేనకోడలికి కూతురు పుట్టిందని. సో మనవరాలు అవుతుంది అనమాట, చిట్టి క్యూట్ పాప. సండే రోజు మా మార్కెట్ ముగించుకున్న తర్వాత ఇంకా 10-11కి అట్లా స్టార్ట్ అయినాము పాప దగ్గరికి. ఇంకా రెడీ అయ్యి వెళ్ళేసరికి అయితే 12-1 అయింది. ఇంక వెళ్ళిన తర్వాత అసలు ఈ పాపను ఎత్తుకొని కూర్చోబుద్ధి అయింది. అసలు ఒక్క పని కూడా చేయబుద్ధి కాలేదు. అంత క్యూట్ ఉంది, సేమ్ వాళ్ళ మదర్ లెక్కనే ఉండే పాప. బుట్టిది అస్సలు ఏడవదు. ఆకలి అయితే ఏడుస్తుంది, కొన్ని పాలింగనే గమ్మున వండుకుంటుంది. ఇంకా సరే పాపని పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ మమ్మీ అమ్మమ్మ నేను ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాం. ఎందుకంటే బుడ్డి పాప కోసం గాజులు, కాటుక, కిసెర్ పూసలు అవన్నీ తీసుకొని రావాలి కదా, దానికోసం బయటికి వెళ్ళాం అనమాట. మేము పోయింది కాక ఈ బుడ్డిగాళ్ళని ఇద్దరం తోడు పెట్టుకొని పోయినాము. ఇంకా తోడు పెట్టుకుంటే గమ్ము నవ్వుకుంటారా, ఆ బేకరీలో బెలూన్స్ తీసుకుందాం పోతే ఇట్లా కూర్చున్నారు అనమాట. ఇంకా వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి మా అంతలు మేము మా కోడలికి చెప్పులు కూడా తీసుకోవడానికి వెళ్ళాము. అట్లనే మేము వచ్చే వరకు మంచిగా తినుకుంటూ కూర్చున్నారు అన్న చెల్లెళ్ళు ఇద్దరు. ఇంక ఇది వచ్చేసి డెకరేషన్ పైన చేసినారు. యాక్చువల్గా ఇంట్లో ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది, 2 రూమ్లు. సో అందుకనే డెకరేషన్ పైన వేసారు. మా మౌనికది అంటే మా కోడలికి సంబంధించిన అన్ని దావత్లు ఇక్కడ పైననే అయినాయి అనమాట. మెచ్యూర్ ఫంక్షన్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, హల్దీ కానీ, చిన్నెందులు కానీ అన్నీ పైననే అయినాయి. ఈ ఇల్లు మా అక్క వాళ్ళకి చాలా కలిసి వచ్చింది. అందుకే చిన్నగా ఉన్నా కూడా ఇంకా ఇల్లు మాత్రం విడిచిపెట్టలేదు. అంటే కొన్ని సెంటిమెంట్స్ కొందరికి ఉంటాయి కదా, అట్లనే మా అక్క వాళ్ళకి కూడా అనమాట. ఇంకా పాపకి గాజులు తెచ్చిన తర్వాత అందరికీ పసుపు కుంకుమ ఇచ్చేసినాం. అంటే పసుపు బొట్టు ఇచ్చినాము, పూలు, గంధము, బొట్టు పెట్టడం అన్నీ చేసిన తర్వాత ఒక బియ్యం మీద కూర్చున్నాం అనమాట. నాకైతే అందరికీ పసుపు ఇవ్వాలంటే చాలా ఇష్టము. రాకుండా కానీ తల్లాడుతూ ఉంటా. కానీ నాకు ఎన్ని పెట్టుకోవాలంటే మాత్రం మస్తు కష్టము. మా చిక్కి పాప మంగళారతులు చూడంగానే ఊపాలని చూసింది. వద్దు మమ్మ, దేవుడు జేజ మొక్కు అనగానే క్యూట్గా మొక్కుతుంది. ఇంకా ఒడిబియ్యం కలిపేసిన తర్వాత మా దాంట్లో తొట్టెలకి బాయికి తీస్తారనమాట. అంటే ఒక బిందెలన్నీ ఫుల్ నీళ్ళు తీసుకొని చిన్న ఒక చెంబుతో దాంట్లో నుంచి నీళ్ళు చేదినట్టు, సింపుల్గా చెప్పాలంటే బాయిలో నీళ్ళు చేదినట్టు అనమాట. ఇది ఎందుకు చేస్తారో నాకు తెలియదు, కానీ మా దాంట్లో ప్రతి ఒక్కరికి చేస్తారు. నాకైతే ఫస్ట్ చూసినప్పుడు కొంచెం కొత్తగా అనిపిస్తుండే, కానీ చేసిన కొద్దీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక బైక్ తీసేటప్పుడు ఇట్లా మీద టవల్ కప్పుకొని వెళ్తారనమాట. ఇంకా మా చిక్కి పాప చూడండి, ఎప్పుడు వాటర్ అంటది, కానీ తాగిందే లేదు. చలికాలం అయితే ఫుల్ వాటర్ తాగుతుండే, ఎండాకాలం వాటర్ అంటది తాగుతుందా అనుకుంటే తాగదు. నీళ్ళన్నీ వాళ్ళు కోసుకుంటూ కూర్చుంటుంది ఇల్లంతా. ఇంకా సరే ఈ ముచ్చట పక్కకు పెడితే బైక్ తీసేటప్పుడు ఆడపిల్ల వరుస అయిన వాళ్ళు మంగళారతులు పట్టుకొని ముందు వెళ్తారనమాట. తర్వాత తల్లి పాప ఇద్దరు బయటికి వచ్చేస్తారు. మా చిక్కి పాప అయితే భలే విచిత్రంగా చూస్తుంది, ఏందబ్బా టవల్ కప్పుతున్నారు అని. తెలియదు కదా, ఇప్పుడు పెద్దగా అయిన కొద్ది కొన్ని అర్థమవుతూ ఉంటాయి పిల్లలకి. ఏమంటారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తిరాక చేస్తారు. మేము మాత్రం ఇట్లా చేసామన్నమాట. ఇంకా బైక్ తీసేటప్పుడు నీళ్ళ దార నీకు, పాల దార నాకు అనుకుంటా ఒక 5 సార్లు నీళ్ళు చేదుకుంటా వేరే దాంట్లో పోస్తారు. ఇంకా ఆ నీళ్ళే పొద్దున పాపకి వాళ్ళ మమ్మీకి నీళ్ళు పోస్తారు అనమాట. స్నానం చేయిస్తారు.
ఈ బైక్ తీసుడు అయిపోయిన తర్వాత ఇక మమ్మీ డాడీకి అంటే పాప వాళ్ళ మమ్మీ డాడీకి వాళ్ళ నానమ్మకి తాతకు కూడా ఒడిబియ్యం కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి మౌనిక వాళ్ళకి బట్టలు పెడుతున్నాము. సో వాళ్ళ డాడీ క్యూట్ ఉన్నాడు కదా, స్పెట్స్ పెట్టుకుంటూ స్టైలిష్గా ఉండడానికి కాదు, బాబుకి ఐ ఇన్ఫెక్షన్ అయిందనమాట. సో అందుకే నేను వీడియో తీయగానే పిన్ని నేను తీసేస్తా అన్నాడు. కానీ వద్దులే నరేష్, కంఫర్ట్ ముఖ్యం కదా అంటే మళ్ళీ స్పెట్స్ పెట్టుకున్నాడు అనమాట. ఎంతైనా మరి పాప కంఫర్ట్ కూడా ముఖ్యమే కదా, అందుకని మళ్ళీ పెట్టుకున్నాడు. సో క్యూట్ ఫాదర్. ఫస్ట్ అయితే పాప వాళ్ళ మమ్మీ డాడీకి బట్టలు పెడతారు కూర్చుంటే పెట్టి, ఇక తర్వాత బట్టలు కట్టించుకొచ్చిన తర్వాత ఒడిబియ్యం పోస్తారనమాట. ఇంక ఈసారి వచ్చేసి మా అల్లుడు అంటే చిన్న బుడ్డి పాపకి మేనమామ అనమాట. ఇంక మేనమామ హడావిడి మామూలుగా ఉంటుందా, అసలు అంతా ఈయననే. నేను చెప్తా మహేష్, నువ్వు ఒక 10 మంది డూప్లను తయారు చేసుకోవాలి, అన్ని జాగలలో నువ్వే ఉండొచ్చు అని. ఎందుకంటే అన్ని జాగలలో ఆయననే ఉండి చేసుకొస్తాడనమాట. అంటే ఎవరిని కొద్దిగా నమ్మడు, అంతేలేండి. ఇవాళ రేపు నమ్మితే ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా తర్వాత ఇద్దరికి బట్టలు పెట్టేసిన తర్వాత బట్టలు కట్టుకొని వచ్చారు. ఇంకా ఓడిబియ్యం పోస్తున్నాము. ఒక్కొక్క జాగలో ఒక్కొక్క లెక్క ఓడిబియ్యం పోస్తారు. మేమైతే ఈ లెక్క చేస్తాము. నేను ఇంతకుముందు ఒక ఊరికి పోయినా అనమాట. మా నాయనక వాళ్ళ మనవరాల తొట్టెలకు వాళ్ళు ఒక రకంగా పోసిండ్రు బియ్యం. నాకైతే విచిత్రంగా అనిపించింది, కానీ ఒడిబియ్యం కదా, అందరిని చూసి నేను కూడా ఫాలో అయినా అనమాట. మా ఆయన కూడా చాలా ఇష్టం ఒడిబియ్యం పోయడం అంటే. నా తర్వాత ఆయన లైన్లో ఉంటాడు, లేకపోతే ఆయన తర్వాత నేనన్నా లైన్లో ఉంటా. మా డాడీ కూడా అంతే, ఒడిబియ్యం పోయాలంటే ఫస్ట్ వచ్చి నిలబడుతుండే, ఒప్పించుకోవాలన్నా కూడా ఫస్ట్ వచ్చి కూర్చుంటుండే. అంత ఇష్టము. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, మనం ఈ సంస్కృతి ఎక్కడ చూడలేము మన తెలంగాణలో తప్ప. అంత మంచి సంస్కృతికి మన గౌరవం అంటూ మనం ఇచ్చుకోవాలి కదా, ఏమంటారు? ఇంకా ఒడిబియ్యం అయిన తర్వాత మా మనవరాల్ని వాళ్ళ మమ్మీని పైకి తీసుకొని వచ్చినాము. చాలా క్యూట్గా ఉంది కదా డెకరేషన్. మొదలు లైటింగ్ లేనప్పుడు చూసి అస్సలు మంచిగా కొట్టలేదు, కానీ లైటింగ్ అంతా వేసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది నాకైతే డెకరేషన్. ఫొటోస్ కూడా చాలా మంచిగా అనిపించినాయి. ఇంక ఇద్దరు జంటలు బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి బియ్యం పోసినాము. ఫస్ట్ మా మేనకోడల వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి పోసినాము, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మొదలు పెద్దవాళ్ళకి బియ్యం పోస్తాము. ఇంకా తర్వాత మౌనిక వాళ్ళకి బియ్యం పోసినాం అనమాట. మౌనిక శారీ అయితే చాలా బాగుంది కదా, బ్లూ కలర్. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. ఇంకా మా వంతు అవగారు వాళ్ళ వంతు బియ్యం పోసుడు అయితే అయిపోయింది. ఇంకా అత్తగారు సైడ్ వాళ్ళు దించుకుంటారనమాట. మేము రకంగా దించుతాము, వీళ్ళు రకంగా దించిరు, అంటే కొత్తగా. మేమైతేనేమో డైరెక్ట్ దించేసి అందులో పెట్టేసాము, అంటే బేసిన్లా. వీళ్ళు మాత్రం ఇట్లా చేతులతోని దించుకుర్రు అనమాట. ఈ బియ్యం దించుకునే కార్యక్రమం అయిపోయిన తర్వాత పైన తొట్టెల్లో వేయడానికి తీసుకొని పోయినాము పాపని వాళ్ళ మమ్మీని. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.